అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. అనేక మంది విద్యారంగంలోని ప్రముఖులచే మనం వరుస ఇంటర్వ్యూలు చేస్తున్నాం. దానిలో భాగంగా ఈ ఇంటర్వ్యూ 9 ఎడ్యుకేషన్లోని సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ అయిన శర్మ సార్తో చేస్తున్నాం. వారు 15 సంవత్సరాలకు పైగా తెలుగు రాష్ట్రాల్లోని నెంబర్ 1 కాలేజీలో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీగా టాప్ మోస్ట్ బ్రాంచ్కి డీల్ చేసి 100 లోపు ర్యాంకులు అనేక మందిని తీర్చిదిద్దినటువంటి ప్రముఖులు. వారు హైదరాబాద్లోని గొప్ప మ్యాథ్స్ ఫ్యాకల్టీలో ఒకరు. వారిచే మనము ఈ జేఈ మెయిన్స్ అడ్వాన్స్ బిట్సాట్లోని ఎగ్జామ్ ప్యాటర్న్స్ ఎట్లున్నాయి, వాటి క్వశ్చనింగ్లో ఎలాంటి డిఫరెన్స్ ఉంది, సో దేనికి ఎలా ప్రిపేర్ కావాలనే విషయాన్ని చాలా క్రిస్పీగా అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్. యాక్చువల్ నేను కొంతమంది చూశాను, జేఈ మెయిన్స్ సరిగా రాకుండా కూడా అడ్వాన్స్లో మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళని చూశాను. కొంతమంది నేను ఇట్లా ఇంటర్వ్యూ చేసి చెప్పిన విషయం ఏంటంటే, మీరు కరెక్ట్గా మూడింటిలో క్వాలిఫై అయితే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో కొంచెం స్కోర్ తెచ్చుకొని ప్రయత్నిస్తే ఈవెన్ మెయిన్స్ కంటే అడ్వాన్స్ ఈజీగా క్రాక్ చేయొచ్చు అంటారు. అందుకే దీని టైటిల్ కూడా జేఈ అడ్వాన్స్ ఐఐటీలో సీట్ రావడం నేటికంటే ఈజీ అని ఇట్లా ఈ టైప్లో మనం కంపెనీలు పెట్టాము. సో దీని మీద ఫోకస్ చేస్తూ సార్ 3 పేపర్లను ఒకసారి ఒక కాంప్రహెన్సివ్గా మన పేపర్ ప్యాటర్న్స్ ఒకసారి స్టడీ చేద్దాము. చెప్పండి. గుడ్ ఐడియా. యాక్చువల్గా ఇది అందరికీ తీసుకెళ్ళడం అనేది, అంటే మా క్లాస్లో ఎట్లాగో మేము చెప్తుంటాము, కానీ ఇది అందరికీ మీ మాధ్యమం ద్వారా వెళ్ళడం అనేది చాలా ఉపయోగపడుతుంది అందరికీ. ఒకసారి అసలు ఈ ఎగ్జామ్స్ ఏంటో చూద్దాం. ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినా ఈ ఇంజనీరింగ్కి దానికి దాదాపు 3 గంటలు ఉంటుంది. బోర్డ్ ఎగ్జామ్ కూడా 3 గంటలే. కానీ బోర్డ్ ఎగ్జామ్లో డిస్క్రిప్టివ్గా అడిగే క్వశ్చన్స్ ఉంటాయి. అసలు దాని గురించి మనం మాట్లాడుకోవడం కూడా అనవసరం, ఎందుకంటే క్రిటికల్ ఎవాల్యుయేషన్ అనేది అందులో ఉండకపోవచ్చు. ఎంట్రన్స్ ఎగ్జామ్లోకి ఉంటుంది. ఎంసెట్ ఎగ్జామ్ చూసినట్టయితే 180 minutes 3 hours వాళ్ళు 160 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. వాళ్ళు 20 minutes షేడ్ చేయడానికి పెట్టుకున్నా కూడా ఆ 160 క్వశ్చన్స్ని వాళ్ళకి దొరికేది 1 నిమిషం మాత్రమే దొరుకుతుంది ఒక ప్రాబ్లంకి. సో అందులో టెస్టింగ్ కూడా అంతకన్నా డెప్త్గా ఇచ్చే అవకాశం లేదు. 1 minute లేదా 2 minutes ఆ క్వశ్చన్ అయిపోవాలి, ఒక క్వశ్చన్లో టైం సేవ్ చేసుకున్నా. సో క్వశ్చన్ సెట్టింగ్ ప్యాటర్న్ కూడా అంతే ఉంటుంది. పెద్దగా విపరీతమైన అద్భుతమైన నాలెడ్జ్ని టెస్ట్ చేసి, కానీ లెంగ్తీగా ఉంటున్నాయి కదా సార్ ఎంసెట్ కూడా. అది ఆన్లైన్ వెళ్ళిపోయిన తర్వాత సెషన్స్లో కండక్ట్ చేయడం వల్ల కాస్త తేడా అనేది ఉంది. మెయిన్స్లో 300 వచ్చిన వాళ్ళని చూసాను, కానీ ఎంసెట్లో 160 వచ్చిన వాళ్ళని ఇంతమంది ఒక కారణం వేరేదేం లేదు. అన్నీ సాల్వ్ చేయడానికి టైం ఉండదు. అదే రైట్. అన్నీ సాల్వ్ చేశారంటే అది కొంత అదృష్టం మాట కూడా ఉంటుంది. సైంటిఫిక్ ఎలిమినేషన్ ఇవన్నీ మెథడ్స్ అడాప్ట్ చేసుకుంటారు. అంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేయకుండా ఆల్టర్నేటివ్స్ ఎలిమినేషన్లోకి వెళ్తుంటారు. అది సో అది కొంత లక్ మీద కూడా డిపెండ్ అవుతుంది. కానీ మరి అదే మనం ఎంసెట్ నుంచి మెయిన్స్కి వచ్చినట్టయితే అదే 3 hours టైంలో వాళ్ళు ఆన్సర్ చేయాల్సింది 75 క్వశ్చన్సే. అంటే సగం కన్నా కూడా తగ్గిపోయినాయి. నేను ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేసినా కూడా నాకు 2.5 minutes టైం దొరుకుతుంది ప్రతి క్వశ్చన్కి. 100 questions అటెంప్ట్ చేసేవాళ్ళు ఎవరు, అదే 100% క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేవాళ్ళు ఉంటారు కదా. కొంచెం తెలివిగా 50% చేసుకున్న బెటర్ ర్యాంక్ వస్తుంది. అప్పుడు నాకు 6 minutes టైం దొరుకుతుంది అక్కడ. సో మెయిన్స్లో అదే. నేను అడ్వాన్స్కి వద్దాం. అడ్వాన్స్కి వచ్చేప్పటికి ఏంటి, దాదాపు 45 questions నుంచి 20 questions 54 questions వరకు లేదా 60 questions వరకే మొత్తం 3 సబ్జెక్టులు అదే 3 hours. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తగ్గిపోతున్నాయి, ప్రతి క్వశ్చన్కి దొరికే టైం పెరుగుతుంది. ఎవరైతే నాలెడ్జ్ ఉన్నారో, ఎనలిటికల్గా చేయగలుగుతున్నారో వాళ్ళకి మెయిన్స్లో ఏమో 2.5 minutes టైం దొరుకుతుంది, అడ్వాన్స్కి వచ్చేప్పటికి 3.5-4 minutes టైం దొరుకుతుంది. అంతేగాక దీనిలో మెయిన్స్లో 60-70% వస్తే మంచి సీట్ వస్తుంది, ఇక్కడ 30%-40% వస్తే మంచి సీట్ వస్తుంది. ఇది కూడా ఉంది. అది కూడా కాకపోతే నేను బాగా చదవగలుగుతున్నాను, ఎనలిటికల్ క్యాపబిలిటీస్ నా దగ్గర ఉన్నాయి. మెయిన్స్లో కొంచెం తక్కువ టైం దొరుకుతుంది నాకు, వేరేజ్ అడ్వాన్స్కి వచ్చేప్పటికి ఎక్కువ టైం దొరుకుతుంది. నా శక్తి బాగానే ఉంది కదా, అందుకని మీకు అడ్వాన్స్లో స్కోరింగ్ ఎక్కువ కనపడడానికి అవకాశం ఉంటుంది. క్వశ్చన్స్ తక్కువ, టైం ఎక్కువ. స్కోర్స్ రావడం లేదు కదా సార్, మార్క్స్ అయితే రావడం లేదు కదా. అది మీరు ఓవరాల్ చూస్తున్నారు. ఎవరైతే ఇప్పుడు మన కంపారిజన్ ఏంటి, మెయిన్స్ కన్నా అడ్వాన్స్ కొంతమందికి ఎందుకు ఈజీగా అనిపిస్తుంది, ఎందుకంటే నా శక్తి నాకు ఐఎమ్ ఇంటెలిజెంట్, కానీ మెయిన్స్లో నాకు ఎక్కువ క్వశ్చన్స్ చేయాల్సి వస్తుంది, క్యాలిక్యులేషన్స్ ఉంటున్నాయి, లెబోరియస్ అవుతుంది. అడ్వాన్స్కి వచ్చేప్పటికి క్వశ్చన్స్ తగ్గుతున్నాయి, నా నాలెడ్జ్ తగ్గట్లా, నా ఇంటెలిజెన్స్ గుడ్ లెవెల్లో ఉంది, ఇక్కడ క్వశ్చన్స్ తగ్గుతున్నాయి. ఇది ఎనలిటికల్ మోడ్లో. ఇప్పుడు ఒక ఐఐటీ జేఈ ప్రొఫెసర్ కూడా ఎంత టైం ఇస్తారు క్వశ్చన్ పేపర్ తయారు చేయడానికి, ఆయన కూడా ఎట్లా తయారు చేస్తారు,
కాన్సెప్ట్స్ తీసుకుని ఎక్స్టెండ్ చేసి న్యూ క్వశ్చనే ఇస్తాడు ఆయన. ఎక్కడో కాన్సెప్ట్స్ పట్టుకురారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, నేను ఇందాక చెప్పాను చూడండి, మనం ఒక వీడియోలో డిస్కస్ చేసాం, 8th 9th 10thలో ఉన్న వాటినే ఎక్స్టెండ్ చేయడం అనేది జరుగుతుందని. ఎవరైతే ఈ ఎక్స్టెన్షన్ మోడ్లోకి వెళ్తారో వాళ్ళకి ఐఐటి జేఈ పేపర్స్ ఈజీగా అనిపిస్తాయి. ఎప్పుడు కూడా వాళ్ళు టైం కన్స్టెంట్ చెప్పరు. ఈ టైం కన్స్టెంట్ నాకు టైం సరిపోలేదని చెప్పేవాళ్ళు ఎవరు? ఏదో బ్లైండ్గా టీచర్ చెప్పిన మోడల్స్ పట్టుకెళ్ళేవాళ్ళు, అంతేగాని దాన్ని ఎక్స్టెండ్ చేద్దాము అనే దాంట్లోకి వెళ్ళేవాళ్ళు కాదు. హార్డ్ వర్కర్స్, వాళ్ళకి ఐడియాలు రావు. ఇంకొక వీడియోలో కూడా మనం చదువుకున్నాం, అదే అనుకున్నాం, ఏంటది, మనం శూన్యంలోకి చూస్తూ క్వశ్చన్ చేస్తే కాదు, ఐడియాస్ వోంట్ స్ట్రైక్, ఐడియాస్ మస్ట్ బి జనరేటెడ్ ఫ్రమ్ ద పారామీటర్స్ విత్ ఇన్ ద క్వశ్చన్. సో ఎవరైతే ఈ మూడ్లో ప్రిపరేషన్కి వెళ్తారో వాళ్ళకి డెఫినెట్గా అడ్వాన్స్ పేపరే మోర్ ఈజీగా ఉంటుంది మెయిన్స్ కన్నా, ఎక్కువ క్వశ్చన్స్ ఇందులో ఉంటాయి కాబట్టి. సో ఈ పాయింట్ అందరూ అబ్జర్వ్ చేస్తే వాళ్ళ మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ని మార్చుకుంటారు. కొంచెం హై ఎండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళకు కొంచెం అడ్వాన్స్ ఈజీ, అడ్వాన్సే. సో మెయిన్స్ కొద్దిగా కాషియస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్లస్ మెయిన్స్ ఏంటంటే మీకు ఎక్కువ క్వశ్చన్స్, ఎక్కువ స్కోర్ కూడా ఇస్తూనే వస్తుంది. బహుశా మనం మళ్ళీ ఇంకో వీడియోలో మాట్లాడుకుంటాం స్కోర్స్ గురించి. ఇప్పుడు రీసెంట్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. 15,000 ర్యాంక్ ఎన్ఐటీలో వస్తే అతనికి వచ్చిన ర్యాంకు 5,000 ఐఐటీలో. ఇది ఎంత తేడా చూడండి, 1/3 కాదు, 300% ఇంప్రూవ్మెంట్ ఉందని చెప్పాలని. సో ఎవరైతే నాలెడ్జ్ ఓరియంటెడ్ ప్రిపరేషన్ ఉంటుందో వాళ్ళకి మెయిన్స్లో ర్యాంక్ పెద్దగా ఉన్నా ఐఐటీలో బెటర్గా ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పాయింట్ అందరికీ. కొంచెం హై ఎండ్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు కొంచెం అడ్వాన్స్ మీద ఫోకస్ పెడితే తక్కువ క్వశ్చన్స్ ఆన్సర్ చేసినా బెటర్ సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బిట్ సాట్ సార్ ఒకసారి, ఇప్పుడు బిట్ సాట్ అండి, అంటే లెట్ us లుక్ ఎట్ ఆఫ్టర్ ఎగ్జామ్. బిట్ సాట్ ఇంకా అది బెటర్గా ఉంటుంది, ఎందుకంటే అందులో రిజర్వేషన్స్ ఉండవు, మీకు యూనిఫామిటీ ఎక్కువ ఉంటుంది. సో చాలామంది, కొంతమంది ఏంటంటే నాకు ఎన్ఐటీలో బెటర్ ర్యాంక్ ఉంది కానీ నాకు బిట్ సాట్ నేను ప్రిఫర్ చేసేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే మీకు అక్కడ యాజ్ అ సెడ్ యూనిఫామిటీ, నో రిజర్వేషన్స్ ఎట్ ఆల్, యూనిఫామ్ గ్రూప్ ఉంటుంది, వాళ్ళ డిస్కషన్స్ కానీ ఇదిగా ఉంటాయి. మీరు ఐఐటీస్లో కానీ ఎన్ఐటీస్లో కానీ అన్ని రకాల రిజర్వేషన్. బాబు బిట్స్ పిల్లలు దాని గురించి మనం ఇంకో వీడియో మాట్లాడదాం. రైట్, ష్యూర్ అండి. సో ఇది బేసిక్ ఐడియా. ఎగ్జామ్ ప్యాటర్న్ బిట్ సాట్ది చూసినట్టయితే కొంచెం ఎన్ఐటీ స్టాండర్డ్స్లోనే ఉంటాయి, కొంచెం తక్కువనే ఉండొచ్చు. కానీ యాజ్ అ సెడ్ ఎర్లియర్, బెటర్ టు టేక్ ఇట్ ఆన్. అందరూ ఐఐటి, ఎన్ఐటి, బిట్ సాట్ ఈ ఆర్డర్లో పెట్టుకుంటే బెటర్. ఎంసీ. సో ఇదండి, థ్యాంక్స్ అండి. ఇప్పుడు వీటి 4 చాలా క్రిస్పీగా, బ్రీఫ్గా, క్లియర్ ఐడియా ఇచ్చారు. సో ఇట్లా శర్మ సార్తో మనం రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉంటాం. అందుకని ఈ వీడియోలో ఎక్కువ మంది రీచ్ కావాలంటే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. స్క్రీన్ మీద నెంబర్ ఫోన్ చేసినట్టయితే మీకు ఏ కాలేజీలో ఏరితే బాగుంటుంది ఇంటర్మీడియట్ అనే దాని మీద కూడా మా మెంటర్ మిమ్మల్ని గైడ్ చేస్తాడు. అదేవిధంగా మీరు 9 కాలేజ్ గురించి వివరాలు పూర్తి తెలుసుకుంటే కూడా 9 కాలేజ్ యొక్క ఫోన్ నెంబర్ కూడా స్క్రీన్ మీద ఉన్నా, దానికి ఫోన్ చేసి తెలుసుకోండి. ధన్యవాద్. భారత్ మాతాకి జై.